అదే మంచి కేసు మార్గనిర్దేశం చేస్తూ మంచి చేసే మాట్లాడుకుంటూ చాలా సక్సెస్ఫుల్ గా నడిపించినటువంటి మన స్పీకర్ కూడా మన దగ్గర ఉన్నారు. వాటిని కూడా మాట్లాడుతున్నారు. సో ఈరోజు మన రంజిత్ భాష ఐఎస్ గారికి మనం ఫేర్వెల్ ఇస్తున్నాము. సో ఒక సంవత్సరం ఆల్మోస్ట్ 1 year 4 months ఈ బాపట్ల జిల్లాలో కలిసి పనిచేయడం జరిగింది. సో ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో కొంత బాధ ఉంది, అంటే ఇంకా కొంత సేపు కలిసి పని చేస్తే చాలా బాగుండేది. కానీ కలెక్టర్ గారు ఇంకా మంచి పోస్ట్కి బాపట్ల నుంచి కర్నూలు కలెక్టర్గా వెళ్తున్నారు. అండ్ అది ఆయన హోమ్ డిస్ట్రిక్ట్ కూడా. సో అందరికీ కూడా అంటే వాళ్ళ హోమ్ డిస్ట్రిక్ట్లో కలెక్టర్గా పనిచేయడం చాలా చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది. ఎప్పుడు కూడా మనము అక్కడ పుట్టి పెరిగి అక్కడ ఉంటాము. సో ఆ డిస్ట్రిక్ట్లో వెళ్ళి అక్కడ ఫస్ట్ సిటిజన్గా అక్కడ ఉండడం చాలా గర్వకారమైన విషయం. రెస్పెక్టెడ్ సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి శ్రీ రంజిత్ భాష సార్కి కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వెళ్తున్నాను. సో మీకు వాటి కంగ్రాచులేషన్స్ సార్. మీతో 1 year 4 months ఇక్కడ మేము జర్నీ చేశాను సార్. నాతో పాటు చాలా మంది ఆఫీసర్స్, అలాగే ఎలక్షన్స్ ఈ లాస్ట్ 5-6 months మేమంతా జర్నీ చేశాం సార్ మీతో. ఎస్పెషల్లీ సార్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడతారు, ప్రజల కోసం పనిచేస్తారు, సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే సార్, రైట్ టైంలో రైట్ చాయిస్ అందరికీ దొరకదు. దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా కూడా మన దగ్గర క్యాపబిలిటీ ఉండాలి. సో ఎస్పెషల్లీ రంజిత్ భాష సార్ దగ్గర కనిపించింది ఏంటంటే హీ హ్యాస్ వెరీ వెరీ ఫంక్షనల్ నాలెడ్జ్. సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, రైట్ టు ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది వర్క్ అనేది స్పష్టమైన అవగాహన ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హీ హాస్ ఎ లాట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్. సో ఈ టెక్నో ఫంక్షనల్ నాలెడ్జ్ రెండూ కలిసి రంజిత్ భాష సార్ లో ఉండడం వల్ల అండ్ హీ హాస్ డన్ ఎ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఇన్ ద సిస్టమ్. ఏంటంటే ఎందుకు అందరూ ఇంట్లో ప్రతి విషయాన్ని ఆలోచించి మనము ప్లానింగ్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి. దిస్ ద వన్ థింగ్, కామన్ థింగ్ వాట్ ఐ హ్యావ్. తహసీల్దార్స్ అందరికి బ్యాంకర్స్ అందరికీ ఒక 6,000 బ్రాంచెస్ స్టేట్ లెవెల్ తెలంగాణలో ఉన్నప్పుడు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత డేటా ఎంటర్ చేయించాం, లాగిన్స్. సో దట్ రెగ్యులర్ వాళ్ళు కనిపిస్తుంది, అక్కడ సర్వేలో వాళ్ళ లోన్ పడతారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సో ఈ బోగస్ లోన్స్, బోగస్ పాస్బుక్స్ చాలా వరకు కట్టాలి. హౌ మచ్ మనీ వి హావ్ సేవ్డ్ వి డోంట్ నో. ఇప్పుడు నౌ లోన్ వాళ్ళు ఇచ్చారు అంటే ఇక్కడ ఈ రికార్డు నుంచి 1B రికార్డు చెక్ చేసి దాంట్లో ఫీడ్ చేస్తేనే లోన్ ఇవ్వకుండా చేసేస్తే అది బ్యాంక్ ఇబ్బంది. సో దట్ ఈ సిస్టమ్ ఎంటైర్ స్టేట్ లో చేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ హిస్టరీలో ఫస్ట్ అవార్డ్, లాస్ట్ అవార్డ్ ఫ్రమ్ నేషనల్ లెవెల్. ఫస్ట్ అవార్డ్ అంటే సో నేషనల్ CCL అందరం వెళ్ళి పర్సనల్ గా తీసుకొని వచ్చాం. ఆ సమస్యను మనం ఎలా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, దాన్ని చేయకుండా ఎలా మనం మన దాంట్లో తీసుకురావాలి అనేది ఆలోచించి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తే అయిపోతుంది. మినీ డిపార్ట్మెంట్ హౌసింగ్ తీసుకోండి, లేదు సివిల్ సప్లైస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. కొన్ని మనం అన్నీ చేయలేము, సిస్టమ్ మొత్తం సెపరేట్ ఎవరు చేయలేము. ఇట్ ఇస్ డిఫికల్ట్ థింగ్. బట్ నీ పరిధిలో నువ్వు అది చేయగలిగి తెప్పించావంటే చాలా మంది పూర్ పీపుల్ నువ్వు హెల్ప్ చేస్తావు. బట్ ఇది ఓన్లీ మోటివ్ హ్యావ్ టు హ్యావ్. నేను ఇక్కడ ఎంప్లాయీగా ఉన్నంత ఏది క్యాడర్, విఆర్ఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డీసీ కావచ్చు, ఒక 10 మంది పేదవాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి. ఎందుకోసం ఇప్పుడు నేను చెప్పాను, పేదలకు ఎంతమందికి నువ్వు సహాయం చేస్తావు అనేది మాత్రమే నీ సాటిస్ఫాక్షన్ లెవెల్కి గుర్తింపు.
ఇప్పుడు జేసీ గారు చెప్పారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఆఫీసర్గా అందరూ మిమ్మల్ని ఓనప్ చేసుకోవాలి అంటే యూ మే బి హార్ష్ అట్ వర్క్, బట్ అల్టిమేట్లీ ఎవరికి హార్మ్ చేయకూడదు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దిస్ నాట్ ద గ్రేట్నెస్ ఐ యామ్ టెల్లింగ్ యూ. So just because you expressed how we have did, what are the things, just that explaining how, what is the mindset we should have and how to deal all these things. So ఒక సమస్యను తీసుకోండి మీ డిపార్ట్మెంట్లో, దానికి ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయండి, దాన్ని టెస్ట్ చేసి ఒక చోట ఇంప్లిమెంట్ చేసి చూపించండి. ఇట్స్ ఎనఫ్, యూ గెట్ గుడ్ థింగ్. దట్ మే బి స్మాల్, దట్ మే బి బిగ్, బట్ అందరికీ అన్ని చోట్ల అన్ని సహకారాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు నా జిల్లాలో ఉన్నట్టుగా, సో నా జిల్లాలో సో రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు. సో జస్ట్ లైక్ మీరు చెప్పినట్టుగా కంపల్సరీ ఇద్దరు నా బ్రదర్స్ లాగే పనిచేస్తారు. వీ నెవర్ ఫీల్ దట్ శ్రీధర్ ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఎప్పుడు శ్రీధర్ అని చూస్తాను. ఇప్పుడు కూడా ఐ షుడ్ నాట్ టాక్ యాజ్ ప్రోటోకాల్, జేసీ గారు ఉండాలి, బట్ ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదు మన ముగ్గురు మధ్యలో. నేను మాట్లాడేటప్పుడు కానీ ఈవెన్ ఫోన్ కన్వర్జేషన్స్ కానీ ఇష్యూ బేస్డ్ ఉంటుంది. అండ్ దెన్ వీ ఫీల్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్స్. కంపల్సరీగా ఒక బ్రదర్స్ లాగా నాకు సపోర్ట్ చేశారు. ఎలక్షన్ కావచ్చు, మిగతా యాక్టివిటీస్ కావచ్చు, ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఏం చేసినా ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ వెరీ గుడ్ హ్యాండ్ ఫర్ మీ. ఈ 1.5 years, దాదాపు 1 year 2 months లో సక్సెస్ఫుల్ ఎలక్షన్ మనం చేయగలిగాము అంటే వితౌట్ దెమ్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో డిఆర్ఓ గారు ఎస్పెషల్లీ, ఈవెన్ నాకు లాస్ట్ టైం నేను చెప్పాను మన మీటింగ్ లో, మనకి యాక్చువల్లీ ప్రాబ్లం ఉన్నా కూడా అంత కమిట్మెంట్ తో వచ్చేది నేను చూడలేదు. వేరే వేరే కంప్లీట్ గా పనిచేస్తాను. మిస్టేక్ మీ బికాస్ టైం వల్ల అందరి పేరు చెప్పలేను. ఎవరి సో ఓన్లీ వర్క్ విషయంలో మాత్రమే. ఆఫ్టర్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ జస్ట్ లైక్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్. సో అదేమీ ఉండదు. సో నేను తెలిసి 99.9% ఈరోజు పెన్ పెట్టి సస్పెన్షన్స్ ఇవి నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా ఇంక్రిమెంట్స్ ఎప్పుడైనా సో ఇంకా తప్పని పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు బాధతోనే సంతకం పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వెరీ వెరీ మచ్ కోఆపరేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ నాకు వచ్చింది. సో దట్ వీఆర్ ఏబుల్ టు మేక్ దిస్ సక్సెస్. అండ్ ఈ 1.2 years లో మనందరము చక్కగా పనిచేయగలిగాం. గవర్నమెంట్ నుంచి మంచి అందరికి కూడా అప్రిషియేట్ వచ్చారు. సో ఈ ఎఫర్ట్స్ అందరికి కూడా మీకు అందరికి మరొకసారి కుదిరి తెలియజేస్తూ, సేమ్ ఇదే నా తర్వాత కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, జేసీ గారు. సో అదే కోఆపరేషన్ మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ సన్మానం చేస్తూ ఉన్నారు. జేసీ గారు కృష్ణాబాబు కలెక్టర్ గారిని సన్మానించారు. అలాగే పూలమాలతో, అలాగే కృష్ణుడికి పూల నీళ్ళతో సహా అటువైపు సార్ ఒకసారి అలాగే నెమ్మదితో కూడా నెక్స్ట్ దయచేసి అందరూ కూడా